మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలంలో రేపటితో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మొత్తం 30 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ నిర్వహణ కోసం 262 మంది ఈపీఓలు, 262 మంది సిబ్బందిని అధికారులు కేటాయించారు. రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లతో పాటు 150 మంది పోలీసులు భద్రతా నిర్వహణలో పాల్గొననున్నారు. మండలంలో 7 రూట్ మ్యాప్స్ రూపొందించగా 7 గ్రామాలను క్రిటికల్గా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. క్రిటికల్గా గుర్తించిన గ్రామాలు గాజిరెడ్డిపల్లి, హవేలీ ఘనాపూర్, షమ్నాపూర్, సర్దన, కాసరాయిపల్లి, వాడి, బూర్పల్లి తదితర ప్రాంతాలు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై ఓటు వేయవచ్చునని అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనం ఈరోజు రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన మెదక్ డిస్టిక్లో హవేలీగన్పూర్ మండలంలో ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకున్నాము. రేపటికి ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధంగా ఉంది. దానికోసం కావాల్సిన మెటీరియల్ కానీ పిఓస్ కానీ ఓపీఎస్ కానీ అందరూ ట్రైనింగ్ అయిపోయి వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు అందరూ కూడా పోలీస్ పర్సనల్తో పాటు జాగ్రత్తగా వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం మెటీరియల్స్ అన్ని పంపిణీ చేసి కార్యక్రమం అంతా సంతోషంగా జరిగేటట్టు చూస్తున్నాము. ఏమి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా మీ మీడియా మిత్రులు కానీ మిగతా ఎవరైనా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా రేపు ఎన్నికల్లోకి వచ్చి ఓటేయాలని అందరినీ ఆశిస్తున్నాం. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు మనకు పోలింగ్ జరగడం జరుగుతుంది. రేపు 11వ తారీఖు ఫస్ట్ ఫేజ్లో. దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. అక్కడనే ఈవినింగ్ డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా రేపు ఈవినింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుందని ఆశిస్తున్నాం. మనకు 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 260 పీఓలు వస్తున్నారు. 282 మంది ఓపీఓలు కూడా వస్తున్నారు.